ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. స్థానిక పెరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అవకతవకలు లేకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. నిరుద్యోగ యువత దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, టాలెంటే ప్రామాణికంగా ఎంపిక నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా మనం ఈరోజు ప్రకాశం జిల్లాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అలాగే ఆ తర్వాత పిఎంటీ, పిఈటీ అంటే హైటు, వెయిట్, చెస్ట్, అలాగే 1600 మీటర్స్, అలాగే 100 అండ్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఎక్కడ కూడా మాన్యువల్గా చేసే అవకాశం లేదు. అన్నీ కూడా సిస్టమ్ అంతా కంప్యూటర్ సిస్టమ్, సెన్సార్స్ అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తోనే వాళ్ళ హైట్, అలాగే వెయిట్ మెజర్మెంట్, 1600 మీటర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్ బేస్డ్తోనే వెళ్తున్నాం. టెక్నికల్గా చేస్తున్నాం. ఎక్కడ అవినీతిగా ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే జరుగుతుంది. ఎవరన్నా సరే మీకు హైట్ లేకపోతే మేము మాట్లాడి చేయిస్తామని, లేదా మార్కులు ఇస్తామని, రన్నింగ్లో మ్యానిపులేట్ చేస్తామని ఎవరైనా దళారులు ఈ యొక్క యాస్పిరెంట్స్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఇదంతా కూడా అబద్ధం, అదంతా కూడా మోసం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకుందండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మేము రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే ఈ యాస్పిరెంట్స్ని ఎవరి మాటలు నమ్మకుండా మీ యొక్క టాలెంటే మీకు ఇక్కడ అన్నీ మీరు చూశారు. నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటే, అందరినీ దీన్ని ఎక్కడ దళారులకు అవకాశం లేకుండా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లోని సర్వేలెన్స్లు, సీసీ కెమెరాలు ప్రతి పాయింట్లో దాదాపు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది. ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు. కాబట్టి క్యాండిడేట్లకు మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 గంటల లోపల క్యాండిడేట్లు కొంచెం ముందుగా వచ్చినా వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి. అలాగే కొంతమంది పల్లెటూరుల నుంచి, మార్కాపూర్, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న ఫ్రెష్ అవ్వడానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరన్నా అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా వచ్చినా కూడా వాళ్ళని మేము లోపల తీసుకొని వాళ్ళ చిన్న ఈ యాక్టివిటీస్ లోపల బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో మార్కాపూర్ ఏరియా వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా మార్నింగ్ ఏ టైంకి వచ్చినా కూడా మా గేట్ల దగ్గర సరైన సిబ్బందిని పెట్టాం. వాళ్ళని విల్ రిసీవ్ దెమ్. థ్యాంక్ యూ. ఇది జనవరి 10 వరకు ఉంది మనకు. సో ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఒక 300+ వచ్చారు, ఇంకా వస్తున్నారు. సో ఎంతమంది వస్తే ఆ టైం లోపల మనం ఈరోజు కండక్ట్ చేస్తాం. వాళ్ళ అప్లికేషన్లు అని కాదు కానివ్వండి, మన జిల్లా నుంచి దాదాపు 6000 మంది క్వాలిఫై అయ్యారు. సో 6000 మందికి మనము జనవరి 10 వరకు రోజు 600 మందికి మనం కండక్ట్ చేస్తున్నాం. మహిళలకి 2 days ఇచ్చారు. 910 మెంబర్స్ ఉమెన్, 3rd and 4th ఇచ్చారు వాళ్ళకి. ఆ 2 రోజులు వాళ్ళకి స్పెషల్గా కేటాయించడం జరిగింది. లేదు అలా ఏం లేదు. అన్నీ ఇవి బాగా టెస్ట్ చేసిన తర్వాత 2 స్పేర్లు కూడా ఉన్నాయి. దీనికి సపరేట్గా ఇంజనీర్స్ ఉన్నారు. మొరాయించే అవకాశమే లేదు. ట్రయల్ రన్ చేసాం, నిన్న రిహార్సల్ చేసాం, నైట్ చేసాం, మార్నింగ్ అన్ని సిస్టమ్ అన్ని నీట్గా పనిచేస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఒంగోలు నగర మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్లతో కలిసి పశు వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు.
హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని పచ్చని మొక్కలు చెత్తతో నిండి ఉంటాయని సిబ్బందిని ప్రశ్నించారు. ఇండియన్ చేసినారు మనకు మొత్తం డాగ్స్ తోటి మొత్తం మీరు ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారా? అన్ని ఫ్రీ. ఫస్ట్ క్వార్టర్లో 2 క్వార్టర్లు ఇవన్నీ వచ్చినాయి టానిక్స్. మనం ఏంటంటే 3 నెలల రిక్వైర్మెంట్కి సంబంధించిన మందులు మేడం. తర్వాత మళ్ళీ ఎందుకండి ఏం చేస్తారు? క్లోజ్ చేస్తున్నారు. ఏం ఆపరేషన్ చేస్తారు? ఇక్కడ ఎవరున్నారు డాక్టర్స్? ఏ మున్సిపాలిటీ మీద పడుతుంది? ఇది ప్లాట్ఫామ్ తెచ్చి స్టేట్ డాక్టర్స్ అంటే ఏంటది? మేడం ఎక్కడ చేస్తారు మీరు? ఓపెన్ చేయండి. అది ఏంటంటే ఆ లోపల కేజెస్ ఉన్నాయని చేస్తే అప్పుడు పైన పెడతానికి లేదా? పాములు ఇన్ని చేసినా కూడా టౌన్లో ఉండే కదా మన దగ్గర. ఏ డాక్టర్ గారు ఏంటిది? గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, మీకు తెలుసు. మనుషులకు లేనంత అంతేగా. అలాగేనమ్మా, ఇది ఒక రోజు ఉంటుంది. 10 రోజులు 15 రోజులు ఏ రోజైనా మన దగ్గరికి వచ్చారా? మన అడిగారా? అక్కడ నుంచే క్లీన్ చేద్దాం మేడం. మొక్కలు వేసామంటే అంత బాగుంటుంది. పబ్లిక్లో ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ పశువుల హాస్పిటల్లో ఏ మందులైనా సరే మందులు లేవు. ఏదనంటే బయట రాయడము, అలాగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదని మా నోటీస్కి చాలాసార్లు కంప్లైంట్స్ రావడం జరిగింది. కానీ నేను 1-2 సార్లు మా డాగు కూడా ఉంది వచ్చినప్పుడు ఇక్కడ మందులు ఇంకా సప్లై లేదని చెప్పడం వలన సరే గవర్నమెంట్ నుంచి అయినా ప్రాబ్లం ఏమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా మరి 1,18,00,000 రూపాయలతో విలువైనటువంటి మందుల్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది, మన స్టేట్ గవర్నమెంట్. అందులో మనకి మెడికల్ 2 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మార్కాపురం డివిజన్కి సగం మందులు పంపిస్తున్నారు, మళ్ళీ మిగతా సగం ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనము ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయిందంటే మరి మందు బాబులు మందు తాగుతున్నట్టున్నారు. వీళ్ళు మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ మా ట్రీట్మెంట్ చేసినటువంటి మరి మెడికల్కి సంబంధించినవన్నీ కూడా వేస్ట్ అంతా ఇక్కడే పడేస్తున్నారు. అటు చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి పిచ్చి చెట్లతోటి కాంపౌండ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది. మరి ఇంతమంది అంటే స్టాఫ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. 2 డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఏడీలు డీడీలు, అలాగే వీళ్ళ గొర్రెల పెంపకానికి సంబంధించి స్టాఫ్ మళ్ళీ అది సెపరేట్గా చాలా స్టాఫ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు. కానీ క్లీనింగ్ అయితే లేదు. మరి ఇది ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి నిజంగా స్టాఫ్ కావాలి లేదంటే వర్కర్స్ కావాలనుకుంటే కనీసం మున్సిపాలిటీకి చెప్పినా కూడా మేమైనా సరే ఇదంతా క్లీన్ చేయబోయి శుభ్రంగా మొక్కలు వేసేవాళ్ళము, మా దృష్టికి కూడా రాలేదు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినానండి ఇక్కడ పిచ్చి పిచ్చి చెట్లు మరి దానివలన పాములు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అలాగే క్లీన్నెస్ వదిలేశారు. అలాగనే అందులోకి కూడా ఇది ఒంగోలు నడిబొడ్డు ఉంది. అంతేంటే మన ప్రకాష్ భవన్కి వెనకాలే ఉన్నది. మరి మంచి పెద్ద హాస్పిటల్, ఇది చాలా విశాలంగా ఉంది. అంతేకాదు మనకు కుక్కల గురించి మొత్తం మన ఒంగోలు ప్రజానీకం అంతా కూడా ఎంతో భయపడిపోతున్నారు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, అందరు పిల్లల్ని కరిచేస్తున్నాయి. నైట్ టైం మేము ప్రయాణం చేయాలంటే చాలా భయం వేస్తుంది. బైక్స్ వెనకాల పరిగెడుతుంది, చాలామందిని హర్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ థియేటర్ ఉంది. కానీ ఇంతవరకు ఎప్పుడో గత 5 సంవత్సరాల క్రితము మనకి కుక్కలకి ఏబీసీ చేసేవండి, యాంటీబర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తూ ఇక్కడ మరి అప్పట్లో ఉండే ప్రభుత్వం వారండి ఇక్కడ చాలా షెడ్లు కూడా వేయడం జరిగింది. ఆ కుక్కల్ని ఆపరేషన్ అయిన కుక్కల్ని పెట్టడానికి థియేటర్ ఉంది, మంచి థియేటర్ ఉంది. కానీ ఇక్కడ దానికి సంబంధించి ఏ రకమైన థియేటర్ క్లోజ్ చేసి ఉందండి. దాని పక్కన కేజెస్ కూడా అంటే కుక్కలను ఆపరేషన్ చేసిన తర్వాతను లేదంటే పట్టుకొచ్చిన కుక్కలను పెట్టడానికి కేజెస్ కూడా ఉన్నాయి, కట్టించినవి ఉన్నాయి, అలాగే విడిగా కొన్నవి కూడా ఉన్నాయి. ఇంత ఎక్విప్మెంట్ ఉండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరేం పట్టించుకోవట్లేదు? మరి జేడీ గారిని అడిగినట్లయితే వారేమో
కలెక్టరేట్కి వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ డీడీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మరి ఇదంతా ఇలా జరగడానికి ఖచ్చితంగా నేనైతే తగు చర్యలు తీసుకోవాల్సింది నా కలెక్టర్ గారికి అయితే నేను రావడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఇదే పశువులు అనేది మనకు తెలుసు, ప్రభుత్వ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నోరు లేని జీవాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాటిని డెవలప్ చేయడానికి కూడా ఆవులు, గేదెలు, బర్రెలు, అట్లనే మనకి ఇక్కడ మేకలు, గొర్రెలు అన్నిటికి సంబంధించిన హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా హాస్పిటల్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలంటే చాలా భయం వేస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి కూడా మరి నేను సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ రకంగా ఉండడానికి గల కారణాలు తెలుసుకొని వారి మీద కూడా. ఒంగోలు ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి గరుడ సేవా ఉత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులు ఈ సందర్భంగా క్షేత్రంలో వేంచేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్ధా రాఘవరావు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ శివశంకర్, ఆలయ అర్చకులు వేమ శ్రీహరి తదితరులు సిద్ధా రాఘవరావు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటం బహుకరించారు. కేశవ లక్ష్మి చెన్న కేశవ విష్ణుమూర్తి విని వట చెన్న కేశవ చెన్న కేశవ శ్రీలక్ష్మి చెన్న కేశవ లింగగిరి పెద్ద గట్టు చేరినావట గుహలో వెలిసావట స్వామి స్వయంభూగా కలలో వచ్చావట జాడ తెలుపగా మకర సంక్రాంతిన కదిలే భక్త ప్రపంచనం చెన్న కేశవ నిన్ను కొలిత లింగగిరిజనం చెన్న కేశవ లక్ష్మి చెన్న కేశవ విష్ణుమూర్తి విని వట చెన్న కేశవ చెన్న కేశవ శ్రీలక్ష్మి చెన్న కేశవ లింగగిరి పెద్ద గట్టు చేరినావట సేవిస్తే ఆయుష్ పెరుగునంట ప్రభల పండ్లంట చుట్టుపది ఊళ్ళంట భక్తులు బారులై నీ కొండే చేరునంట శ్రీనాథుడు రాసినట్టి పలనాటి చరితము అంకితము నీకివ్వగ తొలిగెనంట దుఃఖము చెన్నుడు నిన్ను కొలువగా అనుగ్రహమే ఇచ్చావట భక్తుడి కోరికపై. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పలువురు వామపక్ష నేతలు విమర్శించారు. హోంమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, రైతు కూలీ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ హక్కులకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని అన్నారు. సమర్థిస్తూ ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మనం వాటిని ఎప్పుడు 10 మందితో పంచుకుంటానే ఉంటారు. పెంచకుండా అడిచిపెట్టి అట్టి పెడతా ఉంటారు. అయినా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అందులో అది బయటపడింది. నాయకులు సోదరి సోదరులారా, అహంకారపూరితంగా అయినా బీజేపీ వైరుధ్యం తప్ప కాంగ్రెస్ బీజేపీ ఒక ప్రణాళిక వేస్తుంది. రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రము సరైంది కాదు. ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న
ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతునివ్వాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు జరగబోయే ప్రజా పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ఈ పిలిపించాయి. ఆంధ్ర రాష్ట్రంలో 10 వామపక్షాల పార్టీల పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ సభ్యుడిని ఉద్దేశించి చేసినటువంటిది కాంగ్రెస్ మీద కోపంతో కాదు, అంబేద్కర్ భావజాలాన్ని మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతో ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఇప్పుడున్న పరిమితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేయాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలు. అందుకే ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్కు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ వ్యాఖ్యలు కడుపుల నుంచి బయటకు వచ్చినాయి తప్ప పెదాల నుంచి బయటకు వచ్చినాయి కావు. అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడో, ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ సిపిఐ కోసం చేస్తున్న ఈ చర్యల్ని భారత ప్రజానికం తీవ్రంగా ఖండించాలి. గతం నుంచి ఇది 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే ప్రశ్నించే గొంతులున్నాయో, ఒక అభ్యుదయ భావాల్ని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న అనేక మంది ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదుల్ని నిర్మూలించింది ఈ బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రజల హక్కులు, పేద బలహీన బడుగు వర్గాల హక్కులు, ఈ రాజ్యాంగంలో రూపొందించబడిన హక్కుల్ని కాల్రాచే ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు సాగుతున్న శ్రీ శారదామాత 172వ జయంతి వేడుకలు ఒంగోలులోని రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప రామకృష్ణ మఠం స్వామీజీ శ్రీ జయగోపాలానంద మహారాజ్ వారు శ్రీ రామకృష్ణ గురుదేవుల ఉపదేశాలను మరియు శారదాదేవి ఆధ్యాత్మిక జీవితం నేటి ఆధునిక కాలంలో పాటించినట్లయితే అందరూ భగవత్ కృపను పొందుతారని తెలిపారు. ఏం చేసుకున్నాను నేను, ఎటువంటి వెళ్తా ఉంది, ఏంటి ప్రపంచం, ఈ శరీరం ఏంటిది, ఏంటి ప్రపంచం, ఎందుకని ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి పోతూ ఉన్నాను, దేనికోసం వచ్చాను అనేటువంటి కాస్త జిజ్ఞాస, చైతన్యం ఇలాంటివన్నీ వీటిని తెలుసుకోవడానికి, వీటిని సాక్షాత్కరించుకోవడానికి అప్పుడు మాత్రమే ప్రయత్నిస్తాడు. ఇదంత తేలిగ్గా ప్రతి ఒక్కరికి దొరికేటువంటిది కాదు. ఎందుకు అని అంటే మునులు, ఋషులు, తపస్సులు, సాధకులు వీరందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ప్రపంచం అనేటువంటిది శ్మశానంలో శాశ్వతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి సంతోషాన్ని పొందుతున్నాము. అంతకుమించి ఆనందాన్ని ఎటువంటి ఆధ్యాత్మిక జీవితం యొక్క ముఖ్య లక్ష్యం అది ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే మనం స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను
EMI Jewelry for your golden moments.